బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఆదాయము 11, అలాగే వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అలాగే ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దానివల్ల అనేకమైనటువంటి అపనిందలు కలగడం. కాబట్టి మీరు ఆడవాళ్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మగవాళ్ళతో కూడా మరి మీ వ్యవహార శైలి, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు మీ రిలేషన్స్ ముందుకు వెళ్ళడం జరుగుతాయి. లేకపోతే కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాజు గురుడై, మంత్రి కుజుడై, సేనాధిపతి చంద్రుడై ఉన్న కారణంగా మనకి ఎంత ఆవేశాలు వచ్చినప్పటికీ కూడా మన ప్రవర్తనలో మీ నుంచి మా అవతల వాళ్ళకి మాట్లాడేటటువంటి విధానంలో మీకు స్పీడ్ గత సంవత్సరం కంటే స్పీడ్ తగ్గుతుంది అని మనం చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆకస్మిక ధనలాభం మాకు కలిగితే బాగుండండి అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది అటువంటి వారికి ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది ఈ ఏలినాటి శనిలో ఉంది. అలాగే గృహ యోగాలు మనం తీసుకున్నప్పుడు అర్ధాష్టమ గురుడు ఉన్నాడు. అక్టోబర్ దాటిన తర్వాత అతిచారంలో మనకి సింహరాశిలో ఉన్నప్పుడు గురుడు మీకు ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే
వైవాహిక జీవితంలో అనేకమైనటువంటి అపార్థాలు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల తర్వాత వాటినన్నింటినీ కూడా దాటుకొని మీరు అధిగమించి ముందుకు వెళ్తారు. అలాగే వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి, అధిక మాసం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వివాహాలు అవడానికి అవకాశం అధికంగా ఉంది. అలాగే సంతానం కూడా మీకు అక్టోబర్ నెల దాటిన తర్వాత వివాహంతో పాటు సంతానం కూడా చాలామందికి కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అక్టోబర్ నెల దాటిన తర్వాత మీకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం అనేటటువంటిది లభిస్తుంది. అంతవరకు కూడా విద్యార్థులు మతిమరుపు, ఇతర లవ్ అఫేర్స్తో, ఇతర అఫేర్స్తో డిస్ట్రాక్షన్స్కి గురై విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయరు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఈ ఉగాది తర్వాత నుంచి మనకి మా విద్యార్థులకి పరీక్షల సమయం అది. సో యూనివర్సిటీస్లోనూ ఐఐటీస్లోనూ వెళ్ళాల్సినటువంటి అవసరం కాబట్టి జాగ్రత్తగా చదువు మీద మీరు దృష్టి పెట్టాలి. ఇక ఆరోగ్య భంగము కలగడానికి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత అనేకమైనటువంటి ఈ యొక్క కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు అనేక మంది చేస్తూ ఉంటారు. ఈ విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి మీకు. ట్రంప్ అక్కడ ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా ఇతర దేశాలకి మీరు వెళ్ళడానికి మక్కువ చూపుతారో అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాలలో స్థిరపడిపోయి ఏఐ ఎమర్జెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ నూతన ఉద్యోగాలు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. లేకపోతే ఈ శత్రు పీడ అనేటటువంటిది విపరీతంగా ఈ మేషరాశి వారికి ఉంటుంది. కాబట్టి భయంగా ఏలినాటి శని కాబట్టి మీ జీవితాలను గడిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరుల యొక్క నరఘోష, నరదృష్టి ఎక్కువగా తగిలింది అనేటటువంటి భావనతో మీరంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. లేకపోతే నిరుద్యోగుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి మనము ఉద్యోగాల్లో ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ కోసం ఇటువంటి విద్యార్థులందరూ కూడా మీకు రిజల్ట్ అనుకూలంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే కోర్టు సమస్యల దగ్గరికి వచ్చేసరికి మీరు విజయం సాధించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అద్భుతమైనటువంటి వ్యవసాయం చేస్తారు, లాభాలు, కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు చక్కగా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఈ యొక్క కూరగాయల కమిషన్ ఏజెంట్స్ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కుటుంబ అనుబంధాలు మనం కనుక చూసుకున్నట్లయితే చాలా బలీయంగా మనకి అల్లుకోవడానికి ఉంటాయి. అయితే నిజమైనటువంటి బంధువులు ఎవరు, నిజమైనటువంటి మిత్రులు ఎవరు మీరు తెలుసుకునేటటువంటి అవకాశాలు మీకు కలగడం జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో బంధువులందరూ కూడా మీకు దూరంగా వెళ్ళిపోవడం, దానితో మనస్తాపం చెందడం, మీరు ఆ తర్వాత నిజమైనటువంటి బంధువులు ఎవరో మీకు అర్థమవుతుంది. ఈ రకంగా మనకి ఈ యొక్క ఉగాది తర్వాత మేషరాశి వారి ఫలితాలు ఇంకా గోచారరీత్యా కాబట్టి కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ చెప్పడం జరుగుతుంది. అయితే మీ వ్యక్తిగత జాతకం అనేటటువంటిది మీరు యొక్క పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనము నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ ఏలినాటి శని జరుగుతుందండి. అందువల్ల శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా అమ్మవారు మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాలా, మంత్రజపం చేసుకోవాలా. అలాగే మహాకాళి రాత్రి అమ్మవారే యక్షిణి రూపంలో లోయర్ ఎనర్జీ లెవెల్లో మనకి ఈజీగా ఈ యొక్క మెటీరియల్ వెల్త్, మెటీరియల్ ప్రొపెన్సిటీస్ అన్నిటిని జయించి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని తీర్చడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి రావి చెట్టు చుట్టూ తిరగండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. శనివారం నాడు నీళ్లు పోయండి రావి చెట్టుకి. బ్రహ్మాండంగా మీకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. For more videos like this,
Subscribe Big TV channel